మరి ఇక్కడ పిఠాపురంలో షాపు పెట్టడం వల్ల మేము వృత్తి చేసుకుని జీవిస్తున్నటువంటి మా అందరికీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే రోజులు పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వేరే వృత్తి చేసుకునే షాపుల వారు ఎవరు కూడా గవర్నమెంట్ వారి నుంచి ఏ రకమైన పర్మిషన్ ఇవ్వకుండా వారిని ఆ వృత్తి షాపులు పెట్టకుండా నిర్వహించాలని చెప్పేసి మా అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ రోజున ఈ కార్పొరేటర్ సంస్థల నుంచి షాపులు రావడం వల్ల మా వృత్తి చేసుకునే పనివారు అందరూ కూడా వారు కార్పొరేటర్ సంస్థల వారు పెట్టే పెట్టుబడులు మేము పెట్టలేక ఆర్థికంగా ఇబ్బందుల వల్ల మరి ఆర్థికంగా ఉన్నంత మాత్రంలోనే ఏదో చిన్న షాపులు పెట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ కార్పొరేటర్ సంస్థలో పెట్టే షాపులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అధునూతనమైన పరికరాలతో షాపులు పెట్టడం వల్ల మా పేద షాపులన్నీ కూడా మరి పని లేకుండా ఇబ్బంది పడుతూ అనేక సందర్భాలు మేము అనేక బాధలు పడుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మేము మరి అందరూ సంఘిష్టంగా మరి మన జాయింట్ కలెక్టర్ గారికి స్పందనలో కూడా ఈ యొక్క విషయంపై తెలియజేయడం జరిగింది. వారు మాకు సానుకూలంగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుచేత ఇమీడియట్లీగా ఆ షాపుని పెట్టకుండా అలా ఆఫ్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. అలా ఆఫ్ చేయని వెడల మరి ఆ షాపు దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపట్టి మరి ఉద్దేశం ఉంది. దాన్ని బట్టి ఈ యొక్క సమస్యని ప్రబలం కాకుండా మరి ఇప్పుడు వెంటనే నిర్మూలన అయితే మా అందరూ కూడా సంతోషంగా ఉంటుందని తెలియజేసుకుంటాం. ఈ యొక్క షాప్ మీద ప్రతి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అధికారులందరూ కూడా మా యందు మరి ఒక రకంగా ఆలోచించి మా సమస్యలపై మరి పరిష్కారం ఆలోచించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.